హాయ్ అండి, ఈరోజు మనం టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాం. చూడండి, టమాటాలు వచ్చేసి 5 కేజీలు తీసుకున్నాము. ఇదిగోండి, కొన్ని వాటర్లో కడిగి శుభ్రంగా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పేసి ఊరపెట్టుకుందాము. ఇదిగోండి, 5 కేజీలు టమాటాలు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా, అవి కడిగి శుభ్రంగా తుడుచుకున్నానండి. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాం. దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కూడా వేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి కేజీకి వచ్చేసి అరచూడు అనమాట, అంటే 2 గిద్దలు చొప్పున వేసుకోవాలి. ఉప్పు కలిపి పెట్టేసేసుకుంటే మనకి ఇందులో నుంచి టమాటా నీరు అనేది వస్తుందన్నమాట. తర్వాత టమాటా ముక్కలు పిండుకొని ఎండబెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగనేది మిగిలిన వాటర్లో మనం చింతపండు నానబెట్టుకుంటాం అనమాట. మిగిలిన ప్రాసెస్ ఎలా కూడా మీకు చేసి చూపిస్తాం. టమాటా ముక్కలు ఊరేసుకున్నాను కదా, 5 కిలోలు తెచ్చుకొని దాంట్లో కారానికి నెంబర్పాయలు కాయలండి, గుంటూరు కాయలు కిలో, నెంబర్పాయలు 2 కిలోలు తీసుకొచ్చాను. 2 కలిసి తొడలు తీసేసుకొని ఎండబెట్టుకున్నాను. రేపు పట్టించుకొచ్చి టమాటా పచ్చడి తయారు చేస్తానండి. టమాటా కోసేసుకున్నాను కదా, ఉప్పేసి ఊరబెట్టుకున్నాను. ఈ పెట్టి కూడా 3 రోజులు అవుతుంది. ఈ ముక్కలు తీసేసుకొని పిండుకొని ఎండబెట్టుకున్నాము. దాంట్లో చింతపండు పెట్టా పులుసులు ఇవ్వండి. అండి, రైలు గోంగూర వండుతున్నాను. చూడండి, రైలు శుభ్రం చేశాను. తలకాయలు కాళ్ళు తీసేసి ఇవి కావాల్సినన్ని గోంగూరలోకి సరిపడా వేసుకుంటున్నాను. 3 కట్టలు గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా ఒలుచుకొని కాళ్ళు తీసేసి కడిగి పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాను. ఇది తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి, ఇలా కడుక్కోవాలి. ఇప్పుడు 4 సార్లు కడిగేసాను. శుభ్రంగా వేడి వేసి ఇలాగా కడుక్కోవాలి. చూడండి, రైలు గోంగూర కూర సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. చట్నీ పొయ్యి మీద పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాం. కడుక్కున్న రొయ్యలు వేసుకుందాం నూనెలోకి. 5 కిలోలు టమాటా కోసేసాను కదండి, ఆ రసం ఉంది కదా, మన చింతపండు పెట్టాను. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం కలుపుకొని సాయంత్రానికి మనం గ్రైండర్ వేసి రుబ్బుకుందాం. ఇదిగోండి, కారం పట్టించాను. కొత్తిమీరకాయలు తీసుకొని 1 కేజీకి వచ్చి అరసోడు కారం, 2 గిద్దల కారం. అప్పుడు 5 కిలోలకి 5 సార్లు 2 సార్లు 40. ఇది 2 సార్లు. కేజీ డబ్బా పోసాను కారం. ఇదిగో మళ్ళీ 1 అరసోడు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కలుపుకొని నానబెట్టుకొని సాయంత్రం పూట నేను గ్రైండ్ చేసుకుంటాను. అది కూడా చూపిస్తానండి. చూడండి, మన టమాటా పచ్చడి, ఉడమిరకాయ పచ్చడి పెట్టి ఉంచారు కదా, ఇప్పుడు మెంతులు, ఆవాలు ఇలా వేసుకొని ఎరడాలు వచ్చిందాక వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఆవాలు కూడా వేపుకుందాం. ఇవి కూడా లైట్గా వేపుకొని ఆయనకి పచ్చడి పట్టేసేటప్పుడు శుభ్రంగా ఇది కూడా వేయాలి కదా, చిన్నులపాయి, ఈ పిండి ఆ పిండి 2 కలిసి ఆవు పిండి మెంతి పిండి వేసుకొని గడ్డకి వేసుకుందాం. ఇవ్వండి, మనం టమాటా 5 కిలోలు ఊరేసుకొని ఉన్నాం కదా, ఈ పిండి ఎండేసుకొని దాంట్లో చింతపండు కారం పెట్టున్నాం కదా, ఈ ముక్కలు ఎండిన ముక్కలు ఇప్పుడు గైండ్కి వేసుకుంటున్నా పచ్చడి. ఈ ముక్కలు కారం కలిపిన గుజ్జు అంతా కూడా గైండ్కి వేస్తున్నాను. చూపిస్తానండి. దిగలేదు. అవునా? దిగల. చూడు 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 ముందు పగిలిపోయేదము. రావడమే రాలేదా? రాలేదు అనుకుంటుందా? ఇది దిగలేదా? అది రాలేదు, దిగలేదు. అది చూడండి, ఓకే. నాకెంత భయపడుతుంది, పగిలిపోతాం తల్లి. ఏంటి వచ్చింది రాచే దిగబడింది. నేను పెట్టింది కరెక్ట్ కదా? అంటే మరి ఇది ఇష్టొస్తుందేంటి? ఇది దగ్గర రావాలి కదా, అది అసలు ఏడు తిప్పాలో తెలియట్లేదు నాకు. అట్ట అంతేనా? చూపించావా? చూపిద్దాం. ఆయన తెలియలేదమ్మా, తీయాలి. అది నేను పడిందేమో ముక్కలు మీద పెట్టు. ఏం పెట్టి దిగే ఉందిలే. దిగింది ఇది మూత పెట్టు. ఇది నెట్టాలి. దిగిందిలే, మూత పెట్టి ఇంకా చూడు ఒకసారి దిగింది లేదో.
చెప్తుందండి. ఇది ఇది వెనకపోవాలి కదా, ఇది వెనకపోవాలి కదా. ఇప్పుడు మనకి నెట్టేది కదా, ఇది ఇటు ఉండాలా, ఇట్టుండాలా. ఇట్టుండాలంటే మనం ఇటు పెట్టుకోవాలి కదా, ఇదనా? అంతే. ఏమో మీ గంటలు పడు చూడు, కింద ఆనింది లేదు. ఆనింది ఆనింది పెట్టు, ఆనింది పెట్టమంది. ఏముంది పెట్టి భయం అమ్మాయి. దిగుదా సాయంత్రం దిగాలి, మొత్తం దిగాలి. లేకపోతే సౌండ్ వచ్చింది. మరి ఇంతే పెట్టా అంతే, మన కొత్తగా అంతే ఉండదు కానీ. నాకు మాకి మాలా భయం అయ్యో. చేసి మొత్తం సరే అది ఎండిని కదా, ఒక పక్క వచ్చి ముద్ద అవుతుంది. ఒక తడి వేద్దామా? ఏదే వేద్దాం పట్టు. ఏది పచ్చడి ఏ మరి వేసిరా. ఇది అసలు ఈ కొండ ఎడి తిప్పాలో తెలవట్లేదాయా, ఎట్టెత్తుకోవాలో తెలవట్లేదాయా మరి నాకు. అది అట్టే మాకు తెలియట్లేదు అత్తయ్య. మరి నాకు పోయిన వాడికి ఏమైనా అది ఎటువైపు తెలుసా అసలు ఎత్తుకున్నా కదా పెట్టావా, ఎత్తుకునే ఎత్తుకోవాలి కదా. అది చూస్తావా అట్టేనేమో, అట్టే పెట్టి ఇప్పుడు ఓకే. పెట్టుకోవాలా? ఓకే. సౌండ్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోయింది. చూసుకొని పెట్టుకోవాలి. అది అట్లా పెట్టుంటే అత్తగానే నేను మామూలుగా ఆ చట్నీ వేసి చూపిలా తగిలింది. నువ్వు కాళ్ళ దగ్గర పెట్టుకోండి పడతావు. అది వేసుకున్నాము. ఇవ్వండి ఇట్లాగే 3 సార్లు వేసుకున్నా, 4 సార్లు వేసుకున్నా. గ్రైండర్లో వేసుకొని బాగా కొంచెం జిగురు వచ్చిన దాకా, బాగా మెత్తగా నలిగిన దాకా కూడా వేసుకోవాలి. అప్పుడు ఈ 3 వాయిలు కూడా వేసుకొని తోడుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. టమాటా పచ్చడితో 5 కిలోలు టమాటా పచ్చడి నేను గ్రైండ్కి వేసుకున్నాను. పోతే ఇదిగో 1/2 కిలో చిన్నులపాయలు ఉంచుకున్నానండి. 100 గ్రాములు మెంతిపిండి పట్టించుకున్నానండి వేపుకొని. 50 గ్రాములు ఆవు పిండి పట్టుకున్నానండి. ఇప్పుడు 2 వాయిలు వేసేస్తున్నాను. 2 వాయిలు తీసి కింద పెట్టాను పేషన్లో. 2 వాయిల్లోకి వేసి కలుపుకొని ఈ పచ్చడితో కూడా కలిపేసుకుంటాను. సగం దీంట్లో వేసుకున్నాను. మెంతిపిండి కూడా వేసేసాను. 2 వాయిలు ఆవు పిండి అండి. ఆవు పిండి కూడా వేసుకుంటాను. ఈ వాయిలో ఇంకో వాయిలో కూడా ఉంటుంది. ఈ ఆఖరి వాయికి నన్ను వేసేసి ఆ వేసిన ఆయిల్ వేసేసి కలిపి పెట్టుకొని జాడీకి ఎత్తుకున్నాం.
గ్రైండర్ అయిపోయింది. ఇలాగా వేసుకొని మనం డబ్బాకి కానీ జాడీకి కానీ పెట్టుకొని నిలవ పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం రోజులైనా అలాగే ఉంటుంది. ఎరుపు తగ్గదు, రుచి తగ్గదు, మంచి రుచిగా ఉంటుంది. వచ్చినప్పుడల్లా తీసుకొని తాలింపు పెట్టేసుకున్నాం. ఈ డబ్బాకి ఎత్తుకున్నామండి. మేము కావాల్సి వచ్చినప్పుడల్లా కాస్త తీసుకొని పోపు వేసుకుంటాం. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం డబ్బాకి ఎత్తుకొని. టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదంతా కూడా ఒకసారి వెల్లిపాయ వేసాం అనమాట, అందుకని కలుపుకుంటున్నాము. ఇలాగా బాక్స్లో తీసేసుకొని డబ్బాలోకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం పోపు పెట్టుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పేజీని ఫాలో చేయండి.